కుటుంబ సర్వే చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. ఇప్పటికిప్పుడు హడావుడిగా చంద్రబాబు సర్కార్ చేయబోతున్న ఈ కుటుంబ సర్వే వెనుక కూటమి పాలకుల రహస్య ఎజెండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు కోత పెట్టడం, సర్వే డేటాను రానున్న ఎన్నికల్లో ఉపయోగించుకోవటం లక్ష్యంగా కుటుంబ సర్వే చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని సాధ్యమైనంత త్వరగా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై అనేక అనుమానాలున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. దీని వెనక కూటమి ప్రభుత్వ రహస్య ఎజెండా ఉందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన పలు పథకాలను నేటికి ప్రారంభించలేదు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేపట్టాల్సిన పథకాల్లోనూ కోత విధించడానికే తాజాగా కుటుంబ సర్వే అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో చేయించిన ప్రజా సాధికార సర్వే వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వాటికి తోడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వరుసగా పలు సర్వేలు చేయించింది. ప్రజలకు సంబంధించి ఎంతో సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నా ఇప్పుడు మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే అంటూ ఎందుకు హడావిడి చేస్తున్నారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. పాలనలో విఫలమైన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇప్పుడు సర్వే అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ డేటాను వినియోగించుకోవడానికే చంద్రబాబు కుట్ర పన్నారనే విమర్శ వినిపిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్లిన సిబ్బంది ఇంట్లో ఉండేవారి పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రోజుకో సర్వే నిర్వహించడం, రోజు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే పేరుతో ఓటీపీలు అడగడంతో ప్రజల్లో సచివాలయ సిబ్బందిపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఒక పక్క ఓటీపీలు చెప్పవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క ఓటీపీలు అడుగుతున్నారు. మమ్మల్ని ఇలా ఎందుకు టార్చర్ చేస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజల డేటాను సేకరించి స్థానిక ఎన్నికలకు వాడుకోవడం ఒకటైతే, ఈ సర్వే ద్వారా సంక్షేమ పథకాల్లో కోత విధించడం రెండో ఎజెండాగా కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని అన్ని వర్గాల ప్రజలు అనుమానిస్తున్నారు.